నేను బిర్యానీ చేస్తున్నానండి. బిర్యానీ చేయడానికి కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది వాష్ చేసి ఇందులో 4 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ అల్లం పేస్ట్ అండ్ 250 grams కర్డ్, 4 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటాను. ఇప్పుడు మసాలాలన్నీ వేసి చికెన్ని ఇలా మంచిగా కలిపి చక్కగా ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. అలాగే బిర్యానీలోకి ఆనియన్స్ 2 పెద్దవి, 4 చిల్లీస్, 3-4 బిర్యానీ ఆకులు, 1 బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క కొద్దిగా, 2 ఇలాచీలు, 1 లవంగం వేసుకోవాలి. చికెన్ అంతా ఇలా గిన్నెలోకి వేసేసుకొని దీన్ని కూడా పొయ్యి మీద పెట్టుకుందామండి. కాసేపు పైన చికెన్ పెట్టుకున్నాం కదండి, ఇది కొద్దిగా బాయిల్డ్ అవుతుంది. కొద్దిసేపు అయ్యాక దీంట్లో హాఫ్ బాయిల్డ్ రైస్ వేద్దాము. మరో పక్క ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలాలన్నీ వేసుకొని సాజీరా కూడా వేసుకొని రెడ్గా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు రెడ్గా ఫ్రై అయిన ఆనియన్స్లోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాము. ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ రైస్ వేస్తున్నానండి చికెన్లోకి. ఇప్పుడు బాయిల్డ్ అయిన చికెన్ పైన హాఫ్ బాయిల్డ్ రైస్ వేసుకున్నానండి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకొని పైన వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అరగంట పాటు నేనైతే బిర్యానీ పైన మూత వేసేసి వెయిట్ వేసి పెట్టానండి హాఫ్ అన్ అవర్ క్రితం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి బిర్యానీ ఉందో లేదో. వావ్, రెడీ అయినట్టుందండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం మనము. చూసారు కదండి, బిర్యానీ రెడీ, చికెన్ బిర్యానీ.